నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియో ఏంటంటే, ఎవరైనా సరే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అయితే దానికి సంబంధించి ప్రొసీజర్ ఏంటంటే, మీ పేరు మారినట్టుగా ఇది గజెట్ సర్టిఫికేట్ అంటారు, దీన్ని గుర్తుపెట్టుకోండి, ద గజెట్ ఆఫ్ ఇండియా. సో ఈ సర్టిఫికేట్లో మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, అదేంటంటే, సార్ నా యొక్క సర్టిఫికేట్లో నా పేరు, అలాగే మా నాన్నగారి పేరు, అలాగే మా కుటుంబ సభ్యుల పేరు తప్పుబడింది అని ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే మా సర్నేమ్ కూడా తప్పుబడింది. సో చాలామందికి ఇది రకరకాల డౌట్స్ ఉంటాయి. సో ఎవరైనా సరే మీ యొక్క పేరు, మీ సర్టిఫికేట్లో కనుక పేరు తప్పుబడినప్పుడు దాన్ని డిక్లరేషన్ అంటారు. ఆ డిక్లరేషన్ వేసుకొని మనము గజెట్లో దాన్ని ప్రొసీజర్ ప్రకారం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఏమేమి కావాలి అనుకున్నప్పుడు మీ యొక్క సర్టిఫికేట్లు అంటే ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ అవన్నీ, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం ఉంటుంది అన్నమాట. ఇదే కాకుండా దీనికి కొంత సమయం పడుతుంది, వెంటనే అవ్వట్లేదు, 6 months పైన పడే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి చాలామంది డౌట్స్ ఉంటాయి, సార్ మరి ఇది మనం తీసుకున్నాము, రేపు పొద్దున మనకి ఇది ఉపయోగపడుద్దా లేదని అడుగుతూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు రేపు పొద్దున వీసాకి వెళ్ళాలన్నా, అలాగే అబ్రాడ్కి వెళ్ళాలన్నా, అలాగే ఏదైనా సివిల్స్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత సివిల్స్తో పాటుగా మీరు ఇంకేదన్నా ప్రైవేట్ ఎగ్జామ్స్లో కానీ, అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఇంకేదైనా కానీ చేసుకోవచ్చు, నిరంబెందరంగా మార్చుకోవచ్చు. వీలైతే మీరు పొలిటికల్గా కూడా ఎమ్మెల్యే కూడా పోటీ చేయొచ్చు. ఎందుకంటే నేను నేమ్ చేంజ్ చేసిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారు. సో దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. సో నేమ్ చేంజ్ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా, భారతీయ పౌరులైతే కనుక మీరు విదేశాల్లో ఉన్నవారు కూడా మీరు నేమ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కేవలం మీకు అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9398259630 అనే నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయండి. మా వాళ్ళు మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు నచ్చింది అనుకోండి, దాని ఫర్దర్గా మనం ప్రొసీజ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.